మై ఛానల్. ఏపీ త్రిపుల్ ఐటీ ఆర్జీకేటీ 2024కి సంబంధించి ఇప్పటి వరకు ఎంతమంది ఈ యొక్క అడ్మిషన్‌లో అప్లై చేసుకున్నారు? అండ్ మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తారు? సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది? అండ్ డీటెయిల్ పేపర్ ఆర్టికల్ అనేది ఇవాళైతే రావడం అయితే జరిగింది. సో వాటికి సంబంధించి క్లియర్‌గా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైమ్ ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. అయితే మనకి ఏపీ త్రిపుల్ ఐటీ ఆర్జీకేటీకి సంబంధించి టోటల్‌గా మనకి మే 29వ తారీఖు నాటికి 42,000 మంది దరఖాస్తు అయితే చేసుకున్నట్టు మనం గతంలో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం మన ఛానల్ అయితే. అయితే మనకి ఇవాళ గమనించినట్టయితే టోటల్‌గా ఈ సంఖ్య అనేది 48,000 వరకు దరఖాస్తులు. ఇక్కడ మనం క్లియర్‌గా చూసుకోవచ్చు. మనకి 4 త్రిపుల్ ఐటీలకు కలిపి 48,000 మంది అప్లై చేసేసుకున్నారు ఇప్పటికి. అయితే మనకి మే 28వ తారీఖు 42, ఇప్పుడైతే జూన్ 11వ తారీఖు లోపు అంటే 11వ తారీఖుకి 48,000 మంది రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకున్నారు. ఇక మనకి డీటెయిల్‌గా చూసుకున్నట్టయితే 2024, 25 విద్యా సంవత్సరానికి కొనసాగుతున్న అడ్మిషన్‌లు అయితే ఆర్జీకేటీ పరిధిలో మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయి? 4,400 సీట్లు అయితే ఉన్నాయి. ఈ నెల 25 వరకు గడువు 50,000కు చేరుకున్న దరఖాస్తులు సుమారు 50,000 దాటుతుందని అయితే మనకి క్లియర్‌గా ప్రొవైడ్ చేశారు. అయితే మనకి ఆర్జీకేటీ పరిధిలో 4 త్రిపుల్ ఐటీలకు సంబంధించి అడ్మిషన్‌ల భాగంగా మంగళవారం వరకు 48,000 మంది దరఖాస్తులు చేసుకున్నారు. నూజివీడు, అలాగే ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం త్రిపుల్ ఐటీలో 2024, 25 అడ్మిషన్ ప్రక్రియ సంబంధించి నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ చేశారు. మే 6వ తారీఖున రిలీజ్ చేశారు. మే 8వ తారీఖు నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు అనేది స్టార్ట్ అయిపోయింది. అయితే మనకి లాస్ట్ డేట్ ఇంకా మనకి టైం ఉంది. ఇంకా ఎవరైనా అప్లై చేయకపోతే తొందరగా అప్లై చేసుకోండి. అండ్ ఏ విధంగా అప్లై చేసుకోవాలని సంబంధించి ఆల్రెడీ వీడియో చేసాము. వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి కూడా కంప్లీట్‌గా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి 25th జూన్ సాయంత్రం 5 గంటల వరకు మీకు టైం ఉంది. అప్పటి వరకు మీరు ఫీజ్ పేమెంట్ చేసేసుకోవచ్చు. అప్లికేషన్ ఫిల్ చేసుకోవచ్చు. ఇంతవరకు 4 త్రిపుల్ ఐటీలు కలిపి 4,000 సీట్లతో పాటు ఈడీఏబీఎస్ కిందన మరో 400 సీట్లు అంటే 4,400 సీట్లు అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. 10వ తరగతి అత్యధిక మార్కులు సాధించిన వారికి రిజర్వేషన్ అనుసరించి త్రిపుల్ ఐటీలో సీట్లు భర్తీ చేస్తారు. దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసిన నాటికి 50,000 మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని త్రిపుల్ ఐటీ ఉన్నత అధికారులు భావిస్తున్నారు. సో టోటల్‌గా 50,000 రిజిస్ట్రేషన్ దాటే ఉంటాయని మనకు క్లియర్‌గా ప్రొవైడ్ చేశారు. ఇంకా మనకి జూలై 1 నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటూ ఇక్కడ మనకి కంప్లీట్‌గా డేట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అయితే మనకి షెడ్యూల్ ఏదైతే డేట్స్ మనకి క్లియర్‌గా ప్రొవైడ్ చేశారో మనకి ఏవైతే ఇక్కడ మనకి ఆఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉంటుందో ఇంపార్టెంట్ డేట్స్‌లోనే మనకి క్లియర్‌గా ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ మీరు గమనించొచ్చు డేట్స్ అనైతే మనకి లాస్ట్ డేట్ 25th ఇక్కడ మనకి 5 PM వరకు టైం ఉంది. ఇంకా స్పెషల్ రిజర్వేషన్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ గాని, చిల్డ్రన్ ఆర్మీ గాని, ఎన్‌సీసీ గాని, స్పోర్ట్స్ గాని, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ గాని వీళ్ళందరికీ కూడా ఆర్జీకేటీ నూజివీడు క్యాంపస్‌లో మనకి వీళ్ళకి వెరిఫికేషన్ ఉంటుంది. మనకి సీఏపీ వాళ్ళకి జూలై 1 నుంచి 3వ తారీఖు వరకు అండ్ స్పోర్ట్స్ కోటా వాళ్ళకి 3వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 3వ తారీఖున, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళకి 2వ తారీఖు జూలై నుంచి 3వ తారీఖు వరకు, ఇంకా ఎన్‌సీసీ వాళ్ళకి 3వ తారీఖున జూలై నుంచి 5వ తారీఖు వరకు టైం ఉంది. అయితే మనకి అనౌన్స్‌మెంట్ ఆఫ్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఫర్ క్యాంపస్ అదర్ దెన్ స్పెషల్ కేటగిరీ మనకి ఏవైతే మీరు ఎవరైతే పెట్టుకున్నారో మనకి టెనిటివ్‌గా మనకి వచ్చిందా లేదా ఎక్కడ సీట్ వచ్చింది మనకి 4 క్యాంపస్‌లో అనేది మనకి జూలై 11వ తారీఖున 2024 టెనిటివ్ డేట్ అయితే ప్రొవైడ్ చేశారు. అంటే ఆ డేట్‌లో రిలీజ్ చేయడానికి ఎక్స్‌పర్ట్‌గా మనకి రెడీగా అయితే ఉన్నారు. అయితే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ క్యాండిడేట్ సెలెక్టెడ్ ఫ్రమ్ ఆర్జీకేటీ నూజివీడులో ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఉంటారో వాళ్ళు మీరు డైరెక్ట్‌గా ఈ యొక్క క్యాంపస్‌కి వెళ్లి జూలై 22వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు మీరు వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎవరైతే ఆర్కే వ్యాలీ క్యాంపస్‌లో మీరు సెలెక్ట్ అయ్యారో వాళ్ళు ఇడుపులపై ఆర్కే వ్యాలీకి అయితే 22 జూలై నుంచి 23వ తారీఖు వరకు మీరు వెళ్లి వెరిఫై చేసుకోవాలి. ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒంగోలు క్యాంపస్‌లో ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఉంటారో వాళ్ళు 24 జూలై నుంచి 25వ తారీఖు వెళ్లి మీరు వెరిఫై చేసుకోవాలి. ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ క్యాండిడేట్ ఎవరైతే శ్రీకాకుళం క్యాంపస్‌లో సెలెక్ట్ అయ్యి ఉంటారో 26 జూలై నుంచి 27వ తారీఖు వరకు ఈ 2 డేస్‌లో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటారనమాట. ఇంకా రిపోర్టింగ్ టు ద రెస్పెక్టివ్ క్యాంపస్ విల్ బి ఇంటిమేటర్ సెపరేట్‌లీ అనేది ప్రొవైడ్ చేశారు. అయితే దీని తర్వాత మనకి క్లాస్ వర్క్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. PSU1కి సంబంధించి. సో కంప్లీట్‌గా షెడ్యూల్ అయితే ఇదనమాట మనకి ఇంపార్టెంట్ షెడ్యూల్ అనేది. ఆల్రెడీ మనకి 50,000 ఎక్కువ రిజిస్ట్రేషన్స్ అవుతాయని కూడా చెప్పేశారు కాబట్టి మనకి చాలా కాంపిటీషన్ అయితే ఉంది. ఈసారి అయితే మనకి ఇప్పుడు ప్రెజెంట్ 2024లో చూసుకున్నట్టయితే. సో చూద్దాం నెక్స్ట్ మనకి ఎప్పుడు ఫర్దర్ అప్డేట్స్ ఏమైనా వస్తే మీకు వెంటనే వీడియో రూపంలో కూడా షేర్ చేస్తాను. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థాంక్ యూ.